హలో ఎవ్రీవన్! ఈరోజు ఒక కొత్త రెసిపీని చూసేద్దాం. చేదు లేని కాకరకాయ పొడి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది బ్లడ్ షుగర్ లెవెల్‌ని కంట్రోల్ చేస్తది. ముందుగా మనం కాకరకాయలు వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న కాకరకాయలని గింజలు తీసేసి గ్రేటింగ్ చేసుకోవాలి. గ్రేటింగ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో తీసుకొని, ఆ బౌల్‌లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి దాన్ని బాగా మిక్స్ చేసి పక్కకి పెట్టాలి. అంత లోపల మనం దాని కారం కోసం ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఆనియన్, ఎండుమిరపకాయలు, గార్లిక్, చింతపండు, బెల్లం, ఉప్పు, శనగపప్పు. తర్వాత మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత ఆనియన్, బెల్లం, చింతపండు, గార్లిక్ అన్నీ తీసుకొని అవన్నీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనము కడాయి తీసుకుని కడాయిలోకి సరిపడేంత నూనె, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పసుపు అన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న పక్కకి పెట్టుకున్న కాకరకాయ చేత్తో దాని రసం అంతా పిండేసి బాగా వేయించాలి. ఒక 10 మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న కాకరకాయ వేగిన తర్వాత ఈ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా దాన్ని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి 2 మినిట్స్ కలబెట్టాలి. అది కలబెట్టిన తర్వాత మనం ముందుగా చేసి పక్కకు ఉంచుకున్న పొడి వేసి దానిపైన చల్లేసి దాన్ని ఒక 10-15 మినిట్స్ బాగా వేగాలి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ పొడి రెడీ. Please like, comment and follow the channel.